ఒప్పందాలకే ఇప్పటి వరకు అతి గతి లేదు. ఇక గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలు ఎప్పటికి పట్టాలెక్కుతాయో తెలియదు. నిజానికి వివిధ ప్రాజెక్టుల ఆలస్యానికి ప్రధానంగా భూసేకరణలో జాప్యం, పర్యావరణ అనుమతుల ఆలస్యం, విద్యుత్, నీటి లభ్యత సమస్యలు, ప్రభుత్వాల మార్పుతో విధాన ప్రాధాన్యతల మార్పు వంటి పలు అంశాలు కారణాలుగా ఉన్నాయి. రైట్ గా దావోస్ వేదికగా అయితే ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి అయితే చెప్తున్నాయి రెండు రాష్ట్రాలు కూడా. సో మరి ఇందులో నిజం ఎంత, వీటిపై పూర్తిగా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఓవర్ టు యు. శాలిని, థ్యాంక్ యూ. సో మీరు ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. 2014 నుంచి 2025 వరకు దావోస్ ఎకనామిక్ వరల్డ్ ఫోరంలో తెలంగాణకు దరిదాపు ఒప్పందాల విషయంలో ఎంఓయూలు జరిగినాయి. 2,45,000 కోట్లు. సో మొన్న జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతున్నాయో అవి మొదటి రోజు ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు, ఆ తర్వాత 2 లక్షల కోట్లు, ఆ తర్వాత ఒకే కంపెనీ నుంచి 75,000 కోట్లు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇంకా మిగతా కంపెనీలు ఏవైతున్నాయో సో వీటితో 5,75,000 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీలతోటి. మొన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఇక తెలంగాణను ఒక ఇంద్రభవనం లాగా, అద్దాల భవనం లాగా చూపిస్తూ జరిగింది. 2047 విజన్ తెలంగాణ అన్నట్టు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎంతవరకు అంటే గతంలో జరిగినటువంటి ఒప్పందాలు చూసుకుంటే లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగితే కేవలం 100,000 కోట్ల రూపాయలతోటే అవి గ్రౌండ్ అవుతూ ఉంటాయి. సో కనిపించేవి మొత్తం కూడా అయినట్టు కాదు, అందినట్టు కాదు. అవి అందేసరికి ఒక ప్రభుత్వమే మారిపోయేటువంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి. గతంలో కొన్ని కంపెనీలు ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాయి కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే అన్నటువంటి కామెంట్స్ కూడా చాలా సందర్భాల్లో వినిపించాయి. అయితే మొన్న జరిగినటువంటి 5,75,000 ఏదైతే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో దాంట్లో ఈ పెట్టుబడులు మొత్తం కూడా ఒక హంబక్ లాంటిదే క్రియేట్ చేస్తున్నారు. ఇవి గ్రౌండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ప్రతిపక్షాల నుంచి. వాస్తవానికి గతంలో జరిగినటువంటి ఒప్పందాల విషయంలో చూసుకుంటే కనుక కేవలం ఒక 10-12 కోట్ల రూపాయలు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. అది లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగితే. సో ఇవి జరగడానికి ఇంకా సమయం పట్టుద్ది. అంత ఈజీగా కాదు. వాళ్ళకు స్థలం కేటాయించడం కానీ, వాళ్ళకి సబ్సిడీలు కేటాయించడం కానీ, వాళ్ళకి ఎలకేషన్స్ ఇవ్వడం కానీ అంత ఒక ప్రాసెస్ ఉంటా ఉంటుంది. ఎంఓయూలు కుదుర్చుకునేవన్నీ కూడా గ్రౌండ్ అయితే అన్నది లేదు. బట్ ఒక రాజకీయంగా ఒక్కొక్క అద్దాల బంగ్లా లాగా చూపించడానికి మాత్రం పనిచేస్తుంది. గతంలో కూడా రాజకీయ పరంగా ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఎంఓయూలు కేవలం ఒక్కొక్క చూయించుకోవడానికి, చెప్పుకోవడానికే పనిచేస్తుంది. ఇది రాజకీయంగా మాత్రమే చెప్పుకోవడానికి పనిచేస్తుంది తప్ప ఇది పెద్దగా ఉపయోగపడేటివి కావు అన్నది మాత్రం ప్రధానంగా వినిపించినటువంటి అంశం. మాట్లాడదాం. ప్రొఫెసర్ శేషు గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. నమస్తే. అంటే సంతకాలు చేసినవన్నీ గ్రౌండ్ అయితే అన్నది ఏమీ లేవు. సో సమాధైనటువంటి సందర్భాలు కూడా చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. ఎందుకు ఈ వర్షన్ తీసుకురావాల్సి వస్తుందంటే మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో ఈ ఎంఓయూలో ప్రస్తావన కూడా తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కూడా విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు ఏదైతే ఉందో దాంట్లో కూడా ప్రజలందరినీ భ్రమ పుట్టించడానికి 20 లక్షల కోట్ల సమ్మిట్ అని చెప్పేసి, లేదంటే పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇది గ్రౌండ్ అయ్యేది కాదు, కేవలం రాజకీయ పరంగా ఉపయోగించుకోవడానికే ఎంఓయూలు వస్తూ ఉంటారు, ఒక సదస్సులు ఏర్పాటు చేస్తారు అంటూ కొన్ని రాష్ట్రాలని కూడా ఉదాహరిస్తూ మాట్లాడారు. సో దీన్ని ఎట్లా చూడాలి ఈ ఎంఓయూల వర్షన్ని శేషు సార్? ఇప్పుడు శ్రీకాంత్, ఈ గ్లోబలైజేషన్ ట్రెండ్స్ లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాల నుంచి, దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి ఆయా రాష్ట్రాలు డిఫరెంట్ పాలసీస్ తోటి ముందుకొస్తున్నాయి. మనకి ఈ పెట్టుబడుల ఆకర్షణ ట్రెండ్ కి ఆద్యం పోసింది గుజరాత్ అని చెప్పాలి. వైబ్రెంట్ గుజరాత్ అనేటటువంటి పేరుతోటి వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక పెద్ద సదస్సు పెడుతుంటారు. ఆ సదస్సు ద్వారా పెద్ద ఎత్తున గ్లోబల్ గాను, దేశీయంగా డొమెస్టిక్ గాను పెట్టుబడుల ఆకర్షణ చేస్తుంటారు. బట్ ఇంత తెలుగు రాష్ట్రాలు కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో ప్రతి సంవత్సరం సింగపూర్ దావోస్ లో
ఫోరంలో పాల్గొని అక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాల గురించి ఆ పెవిలియన్ లో వివరించి పెట్టుబడులను సాధించుకొచ్చేటటువంటి ఒక సంప్రదాయం కొనసాగుతుంది తెలంగాణ ఏర్పాటైన తర్వాత. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఒక పాపులర్ ఐటెం గా తీసుకుంటున్నట్టుగా మనకు కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో దావోస్ కు వెళ్లారు. మొట్టమొదట దావోస్ పర్యటనకు వెళ్లి 40,252 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నట్లుగా అప్పుడు మనకి వార్తలోకి వచ్చాయి. తర్వాత 2025 జనవరిలో కూడా దావోస్ కి వెళ్లి దరిదాపు 1.78 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్టుగా మనకు కనపడింది. అంటే 2 పర్యటనలోనే మనకి 2 లక్షల కోట్లకు పైచిలుకు ఒప్పందాలు ఒక దావోస్ లోనే చేసుకున్నారు. తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లారు, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు, జపాన్ పర్యటనకు వెళ్లారు, తైవాన్ పర్యటనకు వెళ్లారు. ఇవన్నీ పర్యటనలతోటి దరిదాపు ఒక 2,53,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్టుగా మనకు కనపడింది. అయితే ఇటీవల మీరు లాస్ట్ చూడండి, జపాన్ పర్యటనకు వెళ్ళి ఒక 12,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్టుగా కూడా మనకు కనపడింది. అయితే ఇటీవల డిసెంబర్ 8-9 తారీఖుల్లో హైదరాబాద్ లో ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. అది తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 ఒక 2 రోజులు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే ఈ సమ్మిట్ లో కూడా 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అంటే ఒక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే 3-3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లుగా మనకు చూపెడుతుంది. అయితే పెట్టుబడులు ఈ స్థాయిలో ఒప్పందాలు జరుగుతున్నాయి, ఎంఓయూలు జరుగుతున్నాయి, బట్ ఇవి గ్రౌండ్ అవుతున్నాయా, ఎంత పర్సెంటేజ్ గ్రౌండ్ అవుతున్నాయి అనేటటువంటి ప్రశ్న మనకి ఇప్పుడు ఎదురవుతున్నటువంటిది ఒక అంశం. అయితే ఇటీవల కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలపైన తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలపైన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక మాట చెప్పారు. ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి ఎంఓయూలు అన్ని కూడా బోగస్ అనేటటువంటి ఒక మాట చెప్పారు. దానికి అప్పట్లో 10 సంవత్సరాలు జరిగినటువంటి ఇతర రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ లో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ జరిగినటువంటి ఉదంతాలను కూడా చెప్పారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నారు అనంటే, పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి వాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, గత ప్రభుత్వం ఫార్మాసిటీ అంటే, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేటటువంటి ఒక 30,000 ఎకరాల్లో బేగర్ కంచెలో, హైదరాబాద్ శివార్లో బేగర్ కంచెలో ఈ ఒక కొత్త సిటీని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ సిటీలో మీరు పెట్టుబడులు పెట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, నెట్ జీరో సిటీగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం, పెట్టుబడులు పెట్టడానికి రండి అని అమెరికా వెళ్లారు, దక్షిణ కొరియా వెళ్లారు, జపాన్ వెళ్లారు, తైవాన్ వెళ్లారు. తర్వాత ఈ దావోస్ పర్యటనలో కూడా ఇది ఒక అజెండాగా పెట్టుకొని ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి. ఒక మారుబెని లాంటి కంపెనీలు, తర్వాత కొన్ని కంపెనీలు అమలుగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఒప్పందాల వెనుక శేషు సార్, కేసీఆర్ కామెంట్ల